Welcome to Shivashankar News. News is people. మొత్తం లోపలికి వెళ్ళిపోయి ఎక్కడ కూడా పట్టేసి వెనకాల మన జబ్బు వచ్చే పరిస్థితి ఉంటుంది. సురక్షితమైన నీళ్ళు తాగకపోతే చాలా ఇబ్బంది. అందుకే మన జిల్లా కలెక్టర్ గారు, పిఓ గారు, మన సార్కి ఎండిఓ ఆఫీస్ నుంచి డిప్యూటీ ఎండిఓ గారు, అలాగే మన డిప్యూటీ తహసీల్దార్ గారు, స్పెషల్ ఆఫీసర్ గారు మనకు, అలాగే మన ఆర్డబ్ల్యూ శాఖ నుంచి అందరు కూడా రావడం జరిగింది. మన వాళ్ళందరూ చెప్పడం జరిగింది ఇలాగ ఇబ్బంది అని. ఇదే విషయాన్ని వాట్సాప్ ద్వారా మనం కలెక్టర్ మేడం నిశాంతి గారికి, అలాగే ఐటీడీ పిఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది వాట్సాప్లో క్లియర్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ గ్రామ పెద్దలు ఎవరు, మన రాయుడు గారు, అలాగే మన మన నారాయణరావు గారు, అలాగే సెక్రటరీ గారు, అలాగే పెద్దలు అంటే ఇంకా రంగారావు జైలే, వీళ్ళందరూ కూడా మనకు ఫోటోలు పెట్టారు. మీరందరూ ఉన్నారు, మీరంతా కృషి ఉంది. చాలా సంతోషం. ప్రభుత్వం నుంచి స్పందన వచ్చింది, అధికారులు వచ్చారు. ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యం నీళ్లు. మనం రైతులు ఉండకపోవడం కానీ వ్యవసాయం ఎక్కువ చేస్తామమ్మా. మీరు పనికి వెళ్ళి వచ్చినప్పుడు సబ్బుతో చేయి కడుక్కొని నీళ్ళు కానీ వంట కడుక్కోవడం ఏమైనా చేయాలి. ముందు సబ్బుతో కడుక్కోవాలి. ఇక్కడ మురికి ఉంటుంది బోర్లలో, అది పడిపోవడం వల్ల అనారోగ్యాలు వస్తుంది. మీరు ఆ విధంగా సబ్బుతో కడుక్కొని ఏదైనా పని చేయాలి. వంట వండేటప్పుడు కానీ తాగేటప్పుడు కానీ నీళ్ళు ఆ గ్లాసు ముట్టుకున్నప్పుడు మురికి ఉంటుంది, ఆ మురికి తాగేస్తున్నారు. అందువల్ల అనారోగ్యం వస్తుంది. జ్వరాలు కూడా ఈ పరిశుభ్రమైన నీరు కాకపోవడం వల్ల జ్వరాలు ఎక్కువ వస్తాయి. దాంతోపాటు దోమలు పుట్టకుండా మీకు ఇది ఇస్తున్నారు కదా, దోమతెరలు. అది దోమతెర కట్టుకొని పడుకోవాలి. కట్టుకోవచ్చు. అందరూ చేపలు పట్టడానికి వేరే దానికి ఉపయోగిస్తున్నారు. బాత్రూములు కట్టడానికి. ఇలా కాకుండా వీడియో ద్వారా చేసినది కలెక్టర్ గారి దృష్టిలోకి వెళ్ళింది. కాబట్టి గౌరవ కలెక్టర్ మేడం గారు ఇమ్మీడియట్గా ఈరోజు ట్యాంక్ ద్వారా మీకు సప్లై చేయమని ఆదేశాలు జారీ చేశారు. మేడం గారు జారీ చేసిన ఆదేశాల ప్రకారం మీకు పరిశుభ్రమైన శుద్ధి చేసిన నీరు, మినరల్ వాటర్ టైం మీకు సరఫరా చేయడం జరుగుతుంది. అలాగే ఎంపీడీఓ గారు కూడా ఫోన్లో చేసే 2 రోజుల్లో మీకు బోర్ కూడా శాంక్షన్ అవుతుందంట, బోర్ కూడా వేస్తామని చెప్పారు. కాబట్టి మీరు ఎవరు అనేది పడద్దు. ఏ సమస్యలున్నా సారు వైస్ ఎంపీగా చేశారు. మొన్న జనరల్ బాడీ కూడా చాలా బాగా మాట్లాడారు. తీసుకెళ్ళి అప్పటి గారు ఉన్నారు, ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు. ఇవన్నీ అవ్వకపోతే అప్పుడు మీరు వీడియోస్ కానీ మీ అందరూ సమస్యలు తీర్చడానికి వీళ్ళందరూ ఉన్నారు. మేము ఉన్నాము, నాయకులు ఉన్నారు, ప్రజాప్రతినిధులు ఉన్నారు. కాబట్టి మీరు ఏమో అదేది పడవసరం లేదు. ఆ రోడ్డు గురించి కూడా చెప్తున్నారు. ఆ రోడ్డు గురించి కూడా మేము దృష్టిలో పెడతాము. అది ఎందుకంటే డబ్బులు అనేవి పంచాయతీలో ఉండవు అంతంత వర్క్ చేయడానికి. మీకు రోడ్డు గురించి మేము డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్కి ఇన్ఫార్మ్ చేస్తాము. అందరికీ ధన్యవాదాలు.